సార్ ఈ సీట్ కూర్చోండి డిబేట్ చేయాలి అడ్జస్ట్ చేసుకుంటాం आएंगे फिर से सर्टिफिकेट देंगे तो आप लोगों के नाम होना चाहिए उसमें ठीक है समझ गए సో ఇప్పుడు ఏదైతే సర్టిఫికేట్ ఇస్తున్నారో లాస్ట్ టైం బాగా ఆడి మెడల్స్ గెలిచిన వాళ్ళకి ఈసారి మీ పేర్లు కూడా అలాంటి లిస్టులో రావాలంటే ప్రొడక్ట్స్ బాగా వాడి మీ పర్ఫార్మెన్స్ పెట్టుకొని నెక్స్ట్ టైం మీరు వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అందరికంటే ముందు వాళ్ళకి మాత్రం సర్టిఫికేట్ వస్తుంది, అది చాలా యూజ్ అవుతుంది మీ తర్వాత. నేను బాక్సింగ్ అండ్ షాడో ఫిట్నెస్ క్లబ్ కోచ్ని. నేను డాబర్ గ్లూకోజ్ కంపెనీకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే డెవలప్ అయిన తర్వాత ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు పిల్లలకి, బట్ బిఫోర్ డెవలప్మెంట్ వాళ్ళు ఫ్యూచర్లో ముందుకెళ్ళాలని చెప్పి ఈరోజు ఏదైతే క్యాంపెయిన్ చేశారో పిల్లలకి ఏదైతే ప్రొడక్ట్స్ అందించారో అవి చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి, ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిహైడ్రేట్ అయిపోతారు పిల్లలు బాక్సింగ్ పరంగా. సో వాళ్ళకి ఏంటంటే మనకి కావాల్సినటువంటి గ్లూకోజ్లని అంటే న్యాచురల్గా ఫుడ్ ఏదైతే మనకి స్ట్రెంత్ అనేది వస్తుందో బాక్సింగ్ కావాల్సిన మెయిన్ స్ట్రెంత్ అండ్ స్టామినా. దీనికి కావాల్సిన స్ట్రెంత్ మనకి ఏంటంటే డాబర్ కంపెనీ వాళ్ళు వస్తున్న ప్రోడక్ట్స్ ద్వారా మనకు కొన్ని వస్తున్నాయి. సో వాళ్ళు మన బాక్సింగ్కి పిల్లలకి అంటే బాక్సింగ్ చేయడానికి సరిపడేటువంటి స్ట్రెంత్ బిల్డ్ కోసం మనకి గ్లూకోజ్ అని నెక్స్ట్ చవన్ ప్రాస్ హనీ అని టైప్ ఆఫ్ మనకి స్పాన్సర్ చేశారండి. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో అలాగ మనకి పిల్లలకి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి రేపు పొద్దున బాక్సింగ్లో వాళ్ళ ఇంటర్నేషనల్స్కి నేషనల్స్కి అంటే హెల్పింగ్ హ్యాండ్స్ లేక చాలామంది ప్లేయర్స్ అనేవాళ్ళు వెనకబడిపోతున్నారు. సో మనకి ఈ డాబర్ కంపెనీ వాళ్ళు చేసిన హెల్ప్ దీనివల్ల ఏంటంటే చిన్న హెల్ప్ అయినా పర్లేదు, వాళ్ళు చిన్న హెల్ప్ అయినా సరే వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున మనకి హెల్ప్ జరుగుతుంది, బాక్సింగ్ చేస్తే డెఫినెట్గా మనకి రిజల్ట్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చాలామంది మోటివేట్ అవుతున్నారు. అంటే చాలామంది అనుకుంటే చిన్నదానికి ఎంత మోటివేట్ అవుతున్నారా అంటే లేదు, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి చిన్న చాక్లెట్ ముక్కు ఇచ్చినా చాలా వాళ్ళు మోటివేషన్గానే తీసుకుంటారు. నాకు ఈ బాక్సింగ్ చేయడం వల్ల నాకు ఈ చాక్లెట్ వచ్చింది, లేకపోతే ఇది ఒక తినే పదార్థం ఏదో ఏదో వచ్చింది, బ్రెడ్ వచ్చింది, జాబ్ వచ్చింది, ఇలా వాళ్ళు అనుకుంటారు. సో చిన్నదానికి వాళ్ళు మోటివేట్ అవుతూ ఉంటుంటారు. మన చిన్నపిల్లలు కానీ వీళ్ళు చిన్నదిస్తే అయిపోదని కాదు, చిన్నదైనా సరే వాళ్ళకి హెల్పింగ్ చేస్తే వాళ్ళ మోటివేషన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మన బాక్సింగ్ అకాడమీలో చాలామంది పిల్లలు ఇట్లా నేర్చుకొని ఆల్రెడీ ఇక్కడ జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జాబులలో మన గవర్నమెంట్ సెక్టర్లోని జాబులో దగ్గర మనకు సిఆర్పిఎఫ్లో కానీ బీఎస్ఎఫ్లో కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్లో మన దగ్గర చేసుకున్న పిల్లలు చాలామంది బాక్సింగ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. విజయవాడ నుంచి చాలామంది బాక్సర్స్ నేషనల్స్కి ఇంటర్నేషనల్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మన అకాడమీ నుంచి ఆల్మోస్ట్ సబ్ జూనియర్స్లో కానీ సబ్ జూనియర్ నేషనల్స్లో కానీ నెక్స్ట్ స్టేట్ మీట్లో కానీ మెడల్స్ మన లేటెస్ట్గా దాదాపు సిల్వర్ మెడల్ ఇట్లా కొట్టారు. ఇలా చాలామంది ఆడపిల్లలు కూడా మన విజయవాడ నుంచి బాక్సర్స్ చాలామంది ఉన్నారు. ఆడపిల్లలు రీసెంట్గా మనకి రక్షిత పాప సినీ నేషనల్స్ ఆడింది, ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఆడారు. ఇట్లా చాలా మనకి చాలా ఉన్నాయి అన్నమాట. మన బాక్సింగ్ చాలామంది తెలియక ఇట్లా ఉండిపోయారు. అయితే వీళ్ళు ఇప్పుడు హెల్ప్ చేసిన దీన్ని బట్టి మీడియా సముఖంగా ఏంటంటే ఈ డాబర్ వారికి చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నామండి.